సాంకేతిక పరిజ్ఞానంతో టాటా పవర్ ఛార్జింగ్ హోమ్, 2-వీలర్ కార్, ఎలక్ట్రికల్ ఏవీ ఛార్జింగ్ సెంటర్ మీకు అందుబాటులో. సందర్శించండి శ్రీ సాయి కంచెట్టి ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద, 44వ జాతీయ రహదారి పక్కన, నాగపూర్ రోడ్డు, సుద్దపల్లి, డిచ్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా. రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. అయితే 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి ప్రేరణ అయింది. అసలు ఆ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే, ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే, బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే, పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష? ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, నీతులు మాకే కాదు కదా చెప్పాలి, విప్ గారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి. మరి మేము వడ్లే కొనలేదట, మేము కొననేయలేదు, వ్యవసాయమే జరగలేదు, పద్ధతి కాదు. దయచేసి మీరు మీ సభ్యుల దిక్కు చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చిర్రు అధ్యక్ష 2 రోజులు. మరి వాళ్ళ ట్రైనింగ్ చక్కగా ఇచ్చింటే బాగుండేది కదా అధ్యక్ష. అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష, ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు. చిన్న రైతు పెద్ద రైతు అన్న తేడా లేదు అధ్యక్ష. 30-40 ఎకరాలు ఉన్న రైతు కూడా తెలంగాణలో, నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి, ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా. ప్రతి సంవత్సరం 14 లక్షల మంది వలసపోయే జిల్లా. అధ్యక్ష కేటీఆర్ గారు సభానాయకుడు రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడకండి అధ్యక్ష. సభానాయకుడు గౌరవం అనేది గౌరవం ఇవ్వండి, రైట్. గౌరవం అనేది అధ్యక్ష, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష. ఇస్తాం, మేము కూడా ఇస్తాం. ఇవ్వకపోతే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. దానికి మేమేం చేయాలి అధ్యక్ష? 20-30 నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష, నేనేమన్నా అధ్యక్ష పేరు పెట్టి పిలిచిన అంతే కదా. అదే ఏకవచనంతో పిలవకండి మీరు చాలా అధ్యక్ష. ఓకే రైట్ అధ్యక్ష. మీకు చెప్పాల్సిన అధ్యక్ష 20-30 ఎకరాలున్న రైతులు కూడా, పాలమూరు లాంటి జిల్లాలో 20-30-40 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవం. ఎందుకంటే నీళ్లు లేవు, కరెంటు లేదు. అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి, అడ్డా మీది కూలీలుగా ఇక్కడ హైదరాబాద్ లో పనిచేసిన దుస్థితి. అందుకే మేము 20 ఎకరాలు, 10 ఎకరాలు, 12 ఎకరాలని కోతలు పెట్టలేదు అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టే మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం. వ్యవసాయ రంగం, సాగునీటి రంగం. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలను ఉద్యమ కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష. అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి గోదావరి గాని, కృష్ణ గాని సాగునీటి అందించాలి, ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం. ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. అందులో భాగంగానే అధ్యక్ష, రైతు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటుంది అధ్యక్ష. పల్లె కూడా అందరూ బాగుంటారు. ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు. ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకున్న అన్ని కుల వృత్తులు బాగుంటాయి అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం. మేము రైతు బంధు పెట్టింది ఊరికైనా పెట్టలేదు అధ్యక్ష. మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ, వ్యవసాయ స్టెబిలైజేషన్, అగ్రికల్చర్ స్టెబిలైజేషన్. ఆ కార్యక్రమంలోనే కొన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. అందులో ముఖ్యమైనది అధ్యక్ష 24 గంటల నిరంతర విద్యుత్. తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష, కరెంటు లేదు. తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటల అధ్యక్ష కరెంటు. దొంగ రాత్రి, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి. దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ కార్యక్రమం చేసిన అదేవిధంగా